నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో అంటే గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కల్తీ జరిగింది, అందులో వాడే నెయ్యి కల్తీ జరిగిందని ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలో ఎంక్వైరీ కూడా నడుస్తుంది, కేసు నడుస్తుంది. రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం పురోగతి ఎంతవరకు వచ్చింది ఏంటి, ఇంకా అప్డేట్స్ రాలేదు అని. ఈరోజు నేషనల్ మీడియా ఈ ఇష్యూని కవర్ చేసింది. సో నేషనల్ మీడియా ఇష్యూని కవర్ చేసిందంటే ఏదో ఒక విషయం దొరకకుండా, ఆధారం లేకుండా వాళ్ళు కవర్ చేయరు. కాబట్టి మరి ఏంటి ఈ కేసులో అప్డేట్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటుంది నేషనల్ మీడియా ఈ కల్తీ నెయ్యి విషయంలో కవర్ చేయడం. మరి ఏదైనా అప్డేట్ తెలిసిందా ఈ కేసుకు సంబంధించి? ఎంతవరకు వచ్చింది కేసు? యాక్చువల్గా ఈ సిబిఐకి దర్యాప్తు అప్పగించిన నేపథ్యంలో మరోవైపు సిట్ వాళ్ళు కూడా మన రాష్ట్రంలో చేస్తున్నారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము. అయితే ఇక్కడ ఈరోజు నేషనల్ మీడియాలో కవర్ చేసిన ప్రధాన అంశం ఏంటంటే సిబిఐ వాళ్ళు దర్యాప్తు కొనసాగుతుంది. ఆ దర్యాప్తులో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏంటంటే లడ్డు కల్తీ అయ్యిందనేది వాస్తవం. ఎందుకు వాస్తవం అని అంటే దానికి అవసరమైన నెయ్యి ముందు సేకరించారు. ఆ నెయ్యి ఎక్కడి నుంచి సప్లై చేయబడింది? బోలే బాబాకు సంబంధించిన నెయ్యి సప్లై చేయబడింది, ఆ కంపెనీకి సంబంధించింది. సరే, ఆ నెయ్యి ఎలా తయారు చేస్తున్నారు అని సిబిఐ వాళ్ళు మూలాల్లోకి వెళ్ళారు. ఇప్పుడు జనరల్గా నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తారు? మామూలుగా అయితే నాకు ఉన్న పరిధి వరకు, నాలెడ్జ్ పరిధి వరకు, పాల మీద వచ్చిన మేగడను కానీ వెన్న కానీ తీసి పక్కన పెట్టి దాన్ని మరిగిస్తే అప్పుడు నెయ్యి వస్తుంది. ఎంత మేగడ తీసుకున్నా దాంట్లో ఈ మాత్రం నెయ్యి వస్తుంది. సో అది ఒరిజినల్ గా వచ్చేది పాల నుంచి, అదే గేదె పాలైనా ఆవు పాలైనా సరే. సరే, ఇక్కడ నెయ్యి వచ్చింది కాబట్టి దీని ముందు వచ్చిన ఆ నెయ్యి దేని నుంచి వచ్చింది? ఆ వెన్న నుంచా లేదంటే ఆ మేగడ నుంచా? అది ఏది అంటే ఆధారాలు లేవు. సరే, ఇంకేమైనా దాని మేగడిది అలా పక్కన పెట్టి లేదా పాలు మరిగించినప్పుడు వేపర్స్తో ఏదైనా చేశారా? బాగా హై టెంపరేచర్లో మరిగించినప్పుడు దానికి వచ్చిన వేపర్స్ ద్వారా ఏమైనా చేశారా అంటే దానికి ఆధారాలు లేవంట. సో దీనికి నీ వెన్న అవి లేకుండా నెయ్యి ఎలా వచ్చింది అని కూలంకుషంగా డెప్త్కి వెళ్తే కొన్ని రకాల ఎసెన్స్, కొన్ని రకాల కెమికల్స్ వాడి దాన్ని తయారు చేశారని అర్థమైంది. అంటే ఇప్పుడు చాలా మంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. బేకరీలో ఎగ్లెస్ కేక్లను వచ్చాయి. ఎగ్లెస్ కేక్ ఎలా వస్తుందమ్మా? ఎగ్ లేనిదే కేకు సాధ్యం కాదు అనేది అందరికి తెలిసిన విషయమే. అందుకే చాలా మంది ఈ బర్త్డేస్ కి, మ్యారేజ్ డేస్ కి వీళ్ళు కేక్ కట్ చేసినప్పుడు ఆ రోజు తినకూడదు. కొంతమంది శనివారము, గురువారం సెంటిమెంట్ గా తినరు. ఆ రోజు కేక్ కూడా ముట్టుకోరు. ఎందుకంటే నాకు తెలిసిన ఒక మిత్రుడు బేకరీ మెయింటైన్ చేస్తున్నాడు, అబ్బాయి చెప్పాడు, ఎగ్లెస్ కేక్ అనేది వాడు పౌడర్ పంపిస్తున్నాడు, ఎగ్లెస్ కేక్ తయారు ఆ పౌడర్ చేసేస్తున్నాం, కానీ ఎనీ సిచ్యువేషన్ లో కూడా ఎగ్ను కొంత పర్సంటేజ్ అయినా వాడకుండా కేక్ తయారు అవ్వదు అని కరాఖండిగా చెప్పేశారు వాడు. సో అలాగే ఇక్కడ నెయ్యి తయారవ్వాలంటే కంపల్సరిగా వెన్న పర్సంటేజ్ ఉండాలి. అది లేకుండా ఎలా నెయ్యి తయారవుతుంది? సో ఇక్కడ సిబిఐ ఎంక్వైరీలో అది లేదు అనేది మన రాష్ట్రంలో ఉండే ఛానల్స్ అయితే ఆల్రెడీ కూటమికి ఫేవర్ గా ఉన్నాయి. ఆ TV5, TV9 ఏవో రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళు ఫేవర్గా ఉన్నారు, వాళ్ళకే చెప్తున్నారు. మాకంటూ ఒక ఛానల్ ఉంది, మా ఛానల్లోనే చూడండి వాస్తవాలు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ గుడ్డిగా. దాన్ని గుడ్డిగా నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు, మహానుభావులు. వాళ్ళందరికీ నమస్కారం. సో ఇవన్నీ పక్కన పెడితే నేషనల్ మీడియా ఎవరికి తొత్తు కాదుగా, ఎవరి సొత్తు కాదుగా. వాళ్ళు ఓపెన్ గా ప్రతి ఒక్క నేషనల్ ఛానల్ కూడా, మీరు ఒక్కసారి ఇవాళ నేషనల్ ఛానల్ మీ ఫోన్ లో చెక్ చేసుకోండి, లేదంటే యూట్యూబ్ లో సెర్చ్ కొట్టండి. అందరూ చెప్పేది ఏంటంటే సిబిఐ వాళ్ళు చేసిన ఎంక్వైరీలో బోలే బాబాకు సంబంధించిన నెయ్యి సుమారుగా 24 లక్షల కేజీల దాన్ని ఏమిటి నెయ్యిని సప్లై చేశారట. అంటే ఎంతమంది ఎన్ని రకాలుగా తినేసి ఉంటారు. అది తింటే ఓకే, బట్ ఏదో అయిపోయింది అనుకుందాం. అది ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ దారి తీస్తుంది కెమికల్స్ ఉపయోగిస్తే? ఇవాళ రేపు చాలా మంది క్యాన్సర్ లాంటి మహమ్మారి బారిన పడుతున్నారంటే దానికి ప్రధాన కారణం ఈ పాలు అని కూడా చాలా మంది చెప్తున్నారు. ఎక్కువగా పాలు పదార్థాలు లేదా జంక్ ఫుడ్, ఈ రెండిటి వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అవుతున్నారు. ఎస్పెషల్లీ ఆడపిల్లలు అయితే చిన్న వయసులోనే వాళ్ళకి రకరకాల లేడీస్ సమస్యలు రావడం, ఇబ్బందులు రావడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో అలాంటిది
ఇంకాస్త కల్తీ చేయడము, ఆఖరికి దేవుడి ప్రసాదం అంటే మన కళ్ళుకు అద్దుకోవద్దు అంటాం. అవును సార్. చాలా పవిత్రమైనదిగా భావిస్తాం దాన్ని. పొరపాటున దాన్ని ఎక్కడైనా మిస్ చేసినా, మర్చిపోయి అది పాడైపోతే, గట్టిపడిపోతే దాన్ని ఎవరి తొక్కని చోట వేస్తాం. అంత పవిత్రంగా చూసుకునే ప్రసాదం కూడా కల్తీ జరిగి మనం కూడా దాన్ని తీసేసుకున్నాము అని అంటే అందరి అంటే ఒక విధంగా దాన్ని ఎలాగా చెప్పాలి, ఆధ్యాత్మిక పరంగా చెప్తే అందరి పాపము అందరి ఉసురు తగులుతుంది అని అంటాం. కానీ వాళ్ళకి బాగానే ఉంది. ఎవరైతే కలపాలనుకున్నారో, ఎవరైతే దాని అటువంటి అకృత్యమైన పనికి పూనుకున్నారో వాళ్ళందరూ నిశ్చింతగానే ఉన్నారు. బట్ తర్వాత చూపిస్తుంది ఆ ఇంపాక్ట్ ఏంటనేది. అందులో దేవదేవుడితో పెట్టుకుంటే ఎవడు బతికి బట్ట కట్టలేడు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఏదో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కల్తీ జరిగిందని ఒక స్టేట్మెంట్ ఇస్తే ముఖ్యమంత్రి స్థాయిలో దాన్ని కోర్టు కూడా తప్పుపట్టే పరిస్థితులు వచ్చాయి. ఒకనొక సందర్భంలో కోర్టు కూడా ఒక ముఖ్యమంత్రి బాధ్యతగా ఉండే పదవులను కూడా ఆయన ఎలాగా స్టేట్మెంట్ ఇస్తారని కూడా కొన్ని కోర్టులు ఇచ్చాయి. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది. రీసెంట్ గా ఒక కోర్టులో ఒక జడ్జి కూడా మీ మతం దేవుడు, మీ మతం చెప్పుకోవడం కూడా అంటే ఆయన మీదకి ఆ లాయరు షూ చెప్పు ఏదో ఇసిరాడు. ఆ ఇసిరే వాడిని తప్పు పడుతున్నా కానీ అన్న ఆ న్యాయమూర్తి ఆ మాట అనొచ్చా? అనకూడదు. అంటే అలాంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఇంకొక న్యాయమూర్తి ఇంటి ముందు ఎన్నో నోట్ల కట్టలు దొరికాయంట. ఆఫ్కోర్స్ ఆయన ఇంకా ఆ న్యాయ వ్యవస్థకి ఆయన అనర్హుడు అని ప్రకటించే పరిస్థితి కూడా వచ్చింది అనుకోండి. ఇంకా ఆయన కొనసాగుతున్నారు. లేదు, ఇప్పుడు పార్లమెంట్ లో కూడా ఎక్కువ మంది సభ్యులు ఆయన ఉండకూడదనే ఓటు వేశారు. అంటే అలాంటి ఎవరికైనా కష్టం వస్తే న్యాయమూర్తి దగ్గర చెప్పుకుంటారు. న్యాయమూర్తి అట్లా చేస్తే ఇంకెట్లా ఉంటుంది చెప్పండి పరిస్థితి కదా. సో అలాగా ఈ లడ్డు కల్తీ వ్యవహారంలో కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క రకాలుగా మాట్లాడాడు. ఒకడంటాడు ప్రూఫ్ ఏంటి, నేను తినేశాను కదా, నేను అదే తిన్నాను, గ్యారెంటీ ఏంటి, ఇప్పుడు ఎక్కడ చెక్ చేస్తావు, వెళ్ళి చెక్ చేసుకో. అట్లా పిచ్చిగా మాట్లాడుతున్నారు, పచ్చిగా కూడా మాట్లాడుతున్నారు. దానికి ఏం చెప్తాం చెప్పండి. దీని మీద కొంతమంది నిష్ణాతులైన లాయర్లు కూడా దీనికి ప్రూఫ్స్ లేవండి, ఏం చేయలేమండి అంటే బిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట, నన్ను ఎవరు చూడట్లేదు అనుకోని. అట్లా ఉంది వ్యవస్థ. కానీ ఇప్పుడు మేధావులు, ఇప్పుడు సిట్లో కానీ సిబిఐ ఎంక్వైరీలో కానీ చాలా సీనియర్స్ పండిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొన్ని 100 రకాల కేసులు డీల్ చేసి ఉంటారు. వాళ్ళకి ప్రతి ఒక్క రంగం మీద, ప్రతి ఒక్క స్ట్రీమ్ మీద ఒక ఎంతో కొంత గ్రిప్, ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళు దాన్ని ఎలా ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని ఎక్కడి నుంచి ఏ విషయాన్ని రాబట్టాలని వాళ్ళకి బాగా తెలుసు. కాకపోతే ప్రభుత్వాలు నడిపే కొన్ని పార్టీలు ప్రెషర్ వల్ల వాళ్ళు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ మధ్యలో ఆగిపోతుంటారు. లేదు, వాళ్ళు పూర్తి సర్వ హక్కులు ఇస్తే గనుక వాళ్ళు నిజంగా మొత్తం విషయం రాబట్టి మీ ముందు పెడతారు. అది చూడాలి మరి. ఎందుకంటే 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉండి ఇంకా నడిపించి ప్రభుత్వాలు నడిపించిస్తున్న రోజుల్లో ఇట్లాంటి చిన్న చిన్న వాటికి ఎక్కడ వాళ్ళని అరెస్ట్ చేయగలుగుతారు, ఎక్కడ పట్టుకోగలుగుతారు చెప్పండి. 12 ఏళ్ళుగా బెయిల్ మీద కొనసాగుతూ ముఖ్యమంత్రి అయిపోయి ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కదా ఉన్నాయి ప్రస్తుతం. ఏ కోర్టులు అయితే ఆయనకి శిక్ష వేయించాయో అదే కోర్టు ఎక్కడుండాలో కూడా డిసైడ్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది వ్యవస్థ. అంతే కదా. ఆయన కర్నూలులో కోర్టు పెట్టాలనుకున్నారుగా, హైకోర్టు. అంటే అలాంటి వ్యవస్థలో మనం ఏం మాట్లాడుకుంటాం, ఎంతకన్నా ప్రూవ్ చేయగలుగుతాం? వాడుగా ఏదో మాయాబజార్ లో ఆ మాయాపేటగా వచ్చి దాని మీదకి నిలబెడితే అది వాడుగా ఒప్పుకోవాలా తప్ప, మేబీ చట్టంలో ఉండే కొన్ని లూప్ హోల్స్ పట్టుకొని ఇలా మేనేజ్ అవుతున్నారేమో అనిపిస్తుంది. సో మొత్తానికి సిబిఐ సిట్ ఒక కొలికి తీసుకొచ్చింది కాబట్టి ఇకపై ఎటువంటి చర్యలకి ఉపక్రమిస్తుంది అనేది వెయిట్ అండ్ సీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.